ఏపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికైన అడపాల ఓంకార శివనాగేశ్వరరావును ఆయన చదువుకున్న శ్రీ రోజరీ కాన్వెంట్ పాఠశాలలో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని శ్రీ రోజరీ కాన్వెంట్ లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన అడపాల ఓంకార శివనాగేశ్వరరావు డీఎస్పీగా ఎంపిక కావడం గర్వకారణమని ఈ పాఠశాల డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకట మహాలక్ష్మి అన్నారు. శివనాగేశ్వరరావును శనివారం పాఠశాల ఆవరణంలో ఘనంగా సత్కరించారు. డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. విద్యార్థుల క్రమశిక్షణ లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే ఏ స్థాయికన్నా చేరుకోవచ్చని తెలిపారు. ప్రిన్సిపల్ వెంకట మహాలక్ష్మి మాట్లాడుతూ నాగేశ్వరరావు విజయం ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సత్కార గ్రహీత నాగేశ్వరరావు మాట్లాడారు. తన జీవితానికి పునాది వేసింది శ్రీ రోజరీ కాన్వెంట్ పాఠశాలని తెలిపారు. గురువుల మార్గదర్శనం, తల్లిదండ్రుల ప్రోత్సాహమే తన విజయానికి కారణమని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని నాగేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజరీ కాన్వెంట్లో చదివిన మా పూర్వ విద్యార్థి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మన స్కూల్లో చదివిన ప్రియ శిష్యుడు అడపాల శివనాగేశ్వరరావు ఈరోజు స్టేట్ వైడ్గా జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అలాంటి స్టేట్ ఫస్ట్ వచ్చడం కాక ఈ గ్రూప్ 1లో డిఎస్పీగా కూడా సెలెక్ట్ అయ్యాడు. అది మాకెంతో గర్వకారణంగా ఉంది. నాగేశ్వరరావు చిన్నప్పటి నుంచి చాలా సౌమ్యుడు, ఒబీడియంట్ పర్సను. ఫస్ట్ నుంచి వాళ్ళు క్రమశిక్షణ అనేది ఉంది. ఆ క్రమశిక్షణ దాదాపు నాగేశ్వరరావు చాలా రోజుల నుంచి ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాలనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానికోసం సుమారు 10 years పోరాటం చేశాడు. ఆ పోరాటంలో మనవాడు లక్ష్య సాధనలో విజయం సాధించాడు. ఆ పోరాటం చేయటం అనేది ఆ స్ఫూర్తి ఎంతోమంది విద్యార్థుల్లో కొంతమందికే ఆ పోరాట శక్తి ఉంటుంది. అటువంటి వాటిల్లో నాగేశ్వరరావు ముందుంటాడు. ఈరోజు నేను చదువుకున్న స్కూల్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. అక్కడ మా ప్రిన్సిపల్ మేడం, మా డైరెక్టర్ సార్ చేతుల మీదుగా ఇట్లా సన్మానం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. అది వెలకట్టలేనిది. నేను ఇట్లా ఈరోజు అవుతానని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, కానీ అవ్వాలని చెప్పి చాలా కోరుకున్నాను, చాలా కష్టపడ్డాను. అది ఎన్ని సంవత్సరాలకి ఫలించిందని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను.